ఇస్ హరిప్రసాద్ మాత్వలి. వెల్కమ్ టు మై పేజ్ నో యువర్ ఫార్మర్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం మన లొకేషన్ వచ్చి కనగలూరు మండలం ఓబిలి పల్లె దగ్గర అయితే మనం ఉన్నామండి. సో ఇక్కడ అన్నగారు ఏం చేశారంటే బ్రీడింగ్ ప్యాటర్నింగ్ అనే కన్ఫ్యూజన్ లో ఏం చేశారంటే స్టార్టింగ్ అయితే ప్యాటర్నింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్ ఒక 50 పొట్టేలు తీసుకొచ్చి వాటిని బరువు పెంచి వాటిని సేల్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు అనమాట అన్న. సో ఎప్పుడైతే జనవరి టు జూన్ జూలై వరకు మనకు మార్కెట్ కానీ సీజన్ కానీ బాగుంటుంది, టిల్ బక్రీద్ వరకు మనకు బాగుంటుంది. తర్వాత ఈ ఎప్పుడైతే వానాకాలం ఎండాకాలం వానాకాలం చలికాలం స్టార్ట్ అయిన తర్వాత జీవాలకి కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది. సో దాన్ని సేల్ చేయడం కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో అన్నం చేశారంటే గొర్రెలను కూడా తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఈ గొర్రెలు తేవడం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు దానికోసం సపరేట్గా షెడ్ అయితే వేయడం జరిగింది. ఈ షెడ్ కూడా ఎలా చేశారంటే చాలా సింపుల్గా ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్స్ తీసుకొచ్చి మధ్య మధ్యలో ఈ విధంగా కట్టెలు నాటేసి ఇక్కడ చౌకులు తీసేసి ఈ పైన రేకులు అయితే బిగించండి. అతని దగ్గర అవైలబిలిటీలో ఎక్కడో గుజరీ షాప్ లో ఉన్నాయని చెప్పి ఆ గుజరీ షాప్ పోయి ఈ విధంగా సెకండ్ హ్యాండ్ మెటీరియల్ మొత్తం తీసుకొని దాన్ని వేయడం జరిగింది. కేవలం 20,000 రూపాయలతో అన్న ఈ షెడ్ అయితే వేయడం జరిగింది. సో మీరు చూసుకున్నట్టయితే మనకు సింపుల్ గా అయితే ఒక 20 to 15, సో 20x15 లో షెడ్ వేశారు. ముందు పక్క మొత్తం ఈ విధంగా పార్టీషన్ చేసి ప్లేసెస్ అయితే వదలడం జరిగింది. సో దీనివల్ల ఏంది, ఒకవేళ అనిమల్స్ సిక్ అయినప్పుడు ఆ సిక్ అయిన అనిమల్ ని వేరే పార్టీషన్ లో వేయడం, చిన్న పెద్ద అనిమల్స్ ఎప్పుడైతే ఉంటాయో కలిసి తింటాయో అప్పుడు పెద్ద అనిమల్ డామినేట్ చేసి వాటిని తినకపోవడం వల్ల సో ఈ విధంగా పార్టీషన్ చేస్తే అవి సపరేట్ గా ఫీడింగ్, దానికి సపరేట్ ఈ వీటికి సపరేట్ ఫీడింగ్ పెట్టుకోవద్దని చెప్పి అన్నగారైతే ఈ విధంగా స్టార్ట్ చేసింది. సో అన్న ప్లాన్ ఏంది, ఎవరైనా కొత్తగా రావాలనుకున్నప్పుడు ఫస్ట్ డే నుంచి మనకు మార్కెట్ కావాలి అంటే గొర్రెలు తక్కువలో అయినా పర్వాలేదు, పొట్టేలు ఈ రెండు తెచ్చుకొని స్టార్ట్ చేసుకుంటే డిపెండింగ్ ఆన్ ఎనీ సీజన్ మీకు గొర్రెల నుంచి ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది, ప్లస్ పొట్టేల నుంచి మనకు లైవ్ వెయిట్ ప్రకారంగా మనం ఇస్తూ ఉంటాం కాబట్టి అవి వెయిట్ గెయిన్ అయ్యేసి